GTPL న్యూస్. నేను దీపికా రాజ్. వార్తల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. కేంద్ర హోంమంత్రి అమిత్ షాను మంత్రివర్గం నుంచి బర్తరఫ్ చేయాలి. పెగడపల్లి మండలం నంచర్ల నుంచి దేవికొండ మీదుగా ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ పాదయాత్ర. కరీంనగర్ కూరగాయల మార్కెట్లో దళారీ వ్యవస్థను అరికట్టాలి. మార్కెట్లను కూరగాయలు పండించే రైతులకు కేటాయించాలి. రైతు జేఏసీ ప్రతినిధుల డిమాండ్. కరీంనగర్ కలెక్టరేట్లో ఘనంగా దొడ్డి కొమురయ్య జయంతి వేడుకలు. దొడ్డి కొమురయ్య చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన కలెక్టర్ పమేలా సత్పతి. రేషన్ షాపుల్లో సన్నబియ్యం పంపిణీ దేశంలోనే చారిత్రాత్మకం. పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయ రమణారావు. పెండింగ్లో ఉన్న ఎస్సీ/ఎస్టీ అట్రాసిటీ కేసులు ఈ నెల 30లోగా పరిష్కరించాలి. తెలంగాణ రాష్ట్ర ఎస్సీ/ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య. బీసీ రాజకీయ విద్యా ఉద్యోగాల్లో 42% రిజర్వేషన్లు పెంచినందుకు కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీకి మంత్రులు, ఎమ్మెల్యేలు ధన్యవాదాలు తెలిపారు. బీసీలకు రాజకీయ విద్యా ఉద్యోగాల్లో 42% రిజర్వేషన్లు పెంచుతూ తెలంగాణ శాసనసభలో చట్టం చేయడం పట్ల ఢిల్లీలో కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీ బీసీలకు రాజకీయ విద్యా ఉద్యోగాల్లో 42% రిజర్వేషన్లు పెంచుతూ తెలంగాణ శాసనసభలో చట్టం చేయడం పట్ల ఢిల్లీలో కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీని కలిసి మంత్రి పొన్నం ప్రభాకర్, బీసీ ఎమ్మెల్యేలు ధన్యవాదాలు తెలిపారు. వివిధ దశల్లో పెండింగ్లో ఉన్న ఎస్సీ/ఎస్టీ అట్రాసిటీ కేసులను ఈ నెల 30లోగా పరిష్కరించాలని రాష్ట్ర ఎస్సీ/ఎస్టీ కమిషన్ చైర్మన్ వెంకటయ్య అన్నారు. కరీంనగర్ కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్లో కలెక్టర్ పమేలా సత్పతి, పోలీస్ కమిషనర్ గౌసాలం, జిల్లా అధికారులతో ల్యాండ్, ప్రభుత్వ సేవలు, అట్రాసిటీ తదితర అంశాలపై కమిషన్ చైర్మన్ సభ్యులు సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా చైర్మన్ బక్కి వెంకటయ్య మాట్లాడుతూ వివిధ దశల్లో పెండింగ్లో ఉన్న ఎస్సీ/ఎస్టీ అట్రాసిటీ కేసులను ఈ నెల 30లోగా పరిష్కరించాలన్నారు. అట్రాసిటీ కేసులో కోర్టులో నిలబడే విధంగా బలమైన సాక్ష్యాలను పోలీసులు సమర్పించి నిందితులకు శిక్ష పడేలా చూడాలని కోరారు. కోర్టు స్థాయిలో పెండింగ్లో ఉన్న కేసులపై పబ్లిక్ ప్రాసిక్యూటర్ సమీక్షించి త్వరితగతిన పరిష్కారం అయ్యే విధంగా చూడాలని అన్నారు. అట్రాసిటీ కేసుల్లో వైద్య ఆరోగ్య శాఖ నుండి పెండింగ్లో ఉన్న అవసరమైన వైద్య నివేదికలు వెంటనే పంపించాలని ఆదేశించారు. కులం సర్టిఫికేట్ సమర్పించని కారణంగా పెండింగ్లో ఉన్న కేసులకు సంబంధించి వెంటనే సంబంధిత సర్టిఫికేట్ జారీ చేయాలని తహసీల్దార్లకు సూచించారు. రెవెన్యూ శాఖ పరిధిలో పెండింగ్లో ఉన్న భూమి సంబంధిత కేసులను ఈ నెల 30లోగా పరిష్కరించాలని ఆర్డీఓలకు ఆదేశించారు. అంబేద్కర్ విద్యానిధి పథకం కోసం ఎక్కువ మంది దరఖాస్తు చేసుకునేలా అవగాహన కార్యక్రమాలను నిర్వహించాలని సూచించారు. ఈ సమావేశంలో జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి, పోలీస్ కమిషనర్ గౌసాలం, అడిషనల్ కలెక్టర్లు లక్ష్మీకిరణ్, ప్రఫుల్ దేశాయ్, రాష్ట్ర ఎస్సీ/ఎస్టీ కమిషన్ సభ్యులు కుస్రం నీలాదేవి, కుంకటి లక్ష్మీనారాయణ, జిల్లా శంకర్, రేణిగుంట ప్రవీణ్, రాంబాబు నాయక్, ఆర్డీఓలు, జిల్లా స్థాయి అధికారులు, ఎస్సీ/ఎస్టీ అట్రాసిటీ విజిలెన్స్ మానిటరింగ్ కమిటీ సభ్యులు, వివిధ ప్రజా సంఘాల నాయకులు పాల్గొన్నారు. తెలంగాణలో ఒక్కసారిగా వాతావరణంలో మార్పులు వచ్చాయి. పలు జిల్లాలకు వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ను జారీ చేసింది. ఉమ్మడి ఆదిలాబాద్, నిజామాబాద్, మెదక్, సంగారెడ్డి, వికారాబాద్, మహబూబ్ నగర్, నారాయణపేట జిల్లాలకు హైదరాబాద్ వాతావరణ కేంద్రం ఆరెంజ్ అలర్ట్ చేసింది. నాగర్ కర్నూలు జిల్లా పదర మండలం కూడస్పల్లి సమీపంలో పిడుగుపాటుకు 2 మహిళలు మృతి చెందారు. మరికొందరికి గాయాలయ్యాయి. వ్యవసాయ పనులు చేస్తూ ఉండగా పిడుగు పడడంతో 2 మహిళలు చనిపోయారు. కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్లో కాంగ్రెస్ నాయకులు జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ పాదయాత్ర నిర్వహించారు. జుగున్ల రామ్ హనుమాన్ వచ్చునూరు గ్రామంలో జరిగిన జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ పాదయాత్రలో డీసీసీ ప్రధాన కార్యదర్శి, మండల కోఆర్డినేటర్ సిరాజ్ హుస్సేన్, మండల అధ్యక్షులు మోరపల్లి రమణారెడ్డి పాల్గొన్నారు. ముందుగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ప్రతి గడప గడపకు, ప్రతి ఇంటింటా వెళ్లి భారత రాజ్యాంగాన్ని పరిరక్షించుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందని అవగాహన కల్పించారు. జాతిపిత మహాత్మా గాంధీ, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చిత్రపటాలతో పాదయాత్ర నిర్వహించారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగాన్ని పరిరక్షించుకోవాలని కోరారు. భారత రాజ్యాంగంపై అనుచిత వ్యాఖ్యలు చేస్తున్న బీజేపీ నేతలకు తగిన బుద్ధి చెప్పాలని కోరారు. గాంధీజీ పట్ల కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా చులకనగా మాట్లాడడం భావ్యం కాదని, ఇష్టారాజ్యంగా మాట్లాడితే ఊరుకునేది లేదని హెచ్చరించారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రచించిన భారత రాజ్యాంగాన్ని నీరుగార్చేందుకు కేంద్ర ప్రభుత్వ పెద్దలు కుట్రలు పన్నుతున్నారని, ప్రజలంతా కలిసికట్టుగా వాటిని తిప్పికొట్టాలని కోరారు. ఈ నెల 27న బీఆర్ఎస్ రజతోత్సవంపై ఉమ్మడి కరీంనగర్, ఆదిలాబాద్ జిల్లాల నాయకులతో కేసీఆర్ సమావేశమయ్యారు. బీఆర్ఎస్ ఆవిర్భవించి 25 ఏళ్లు పూర్తవుతున్న సందర్భంగా రజతోత్సవాలకు ఆ పార్టీ నేతలు భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. ఏర్పాట్లపై ఉమ్మడి కరీంనగర్, ఆదిలాబాద్ జిల్లాల నేతలతో కలిసి కేసీఆర్ సమావేశమే ఏర్పాట్లపై దిశానిర్దేశం చేశారు. ఎర్వెల్లి ఫామ్ హౌస్లో 2 ఉమ్మడి జిల్లాల పార్టీ ముఖ్య నాయకులతో కేసీఆర్ సమావేశమయ్యారు. ఈ నెల 27న వరంగల్లో జరగనున్న బహిరంగ సభ, పార్టీ రజతోత్సవ కార్యక్రమాల నిర్వహణ అంశంపై చర్చించారు. పలు అంశాలపై బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ 2 జిల్లాల ముఖ్య నాయకులకు పలు సూచనలు చేశారు. సమావేశంలో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ ఎంపీలు బోయినపల్లి వినోద్ కుమార్, జోగినపల్లి సంతోష్ కుమార్,
మాజీ మంత్రులు ఎమ్మెల్యే గంగుల కమలాకర్, కొప్పుల ఈశ్వర్, పార్టీ రాష్ట్ర నాయకులు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, ఎమ్మెల్సీ ఎల్ రమణ, ఎమ్మెల్యేలు డాక్టర్ కల్వకుంట్ల సంజయ్, పాడి కౌశిక్ రెడ్డి, అనిల్ జాదవ్, కోవా లక్ష్మి, పార్టీ జిల్లా అధ్యక్షులు జీవి రామకృష్ణరావు, తోట ఆగయ్య, జోగు రామన్న, బాల్క సుమన్, మాజీ ఎమ్మెల్యేలు ఒడితల సతీష్ కుమార్, రసమయ్య బాలకిషన్, సుంకే రవిశంకర్, దాసరి మనోహర్ రెడ్డి, కోరుకంటి చందర్, పుట్ట మధు, కల్వకుంట్ల విద్యాసాగర్ రావు, నడిపెల్లి దివాకర్ రావు, దుర్గం చిన్నయ్య తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ సాయుధ పోరాట యోధుడు దొడ్డి కొమరయ్య 98వ జయంతి వేడుకలు కరీంనగర్ కలెక్టరేట్లో ఘనంగా నిర్వహించారు. అమరుడు దొడ్డి కొమరయ్య చిత్రపటానికి తెలంగాణ రాష్ట్ర ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య, జిల్లా కలెక్టర్ పమిలా సత్పతి, పోలీస్ కమిషనర్ గౌసాలం తదితరులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ భుక్తి కోసం, వెట్టి చాకిరి విముక్తి కోసం పోరాటం చేసి అమరుడైన దొడ్డి కొమరయ్య భవిష్యత్తు తరాలకు స్ఫూర్తిదాయకమన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఎస్సీ ఎస్టీ కమిషన్ సభ్యులు కుస్ట్రం నీలాదేవి, కుంకటి లక్ష్మీనారాయణ, జిల్లా శంకర్, రేణిగుంట ప్రవీణ్, రాంబాబు నాయక్, వివిధ ప్రజా సంఘాల నాయకులు, అధికారులు పాల్గొన్నారు. రేషన్ షాపుల్లో సన్నబియ్యం పంపిణీ దేశంలోనే చారిత్రాత్మకమని పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయ రమణారావు పేర్కొన్నారు. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం గర్రెపల్లి సుల్తానాబాద్ మున్సిపల్ పరిధిలోని శాస్త్రీనగర్ రేషన్ షాపుల్లో సన్నబియ్యం పంపిణీ కార్యక్రమాన్ని పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయ రమణారావు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే విజయ రమణారావు మాట్లాడుతూ, నాడు దివంగత నేత మాజీ ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు అధికారంలోకి వచ్చినప్పుడు ₹2 కిలో బియ్యాన్ని ప్రవేశపెట్టి పేదల ఆకలి తీర్చారని, ఈరోజు సీఎం రేవంత్ రెడ్డి దొడ్డు బియ్యానికి బదులు సన్నబియ్యాన్ని అందిస్తూ మరో చరిత్ర సృష్టించాడని తెలిపారు. సన్నబియ్యం పంపిణీ దేశంలోనే చారిత్రాత్మక నిర్ణయమని కొనియాడారు. ప్రజాపాలనలో ఇచ్చిన దరఖాస్తుల ఆధారంగా త్వరలోనే అర్హులైన అందరికీ తెల్ల రేషన్ కార్డులను అందించనున్నట్లు చెప్పారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం పేదల సంక్షేమాన్ని పూర్తిగా విస్మరించిందని, డబుల్ బెడ్రూమ్ ఇండ్లు, రేషన్ కార్డులు, సన్నబియ్యం, కొత్త పెన్షన్లు ఇవ్వకుండా ప్రజలను దగా చేసిందన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ అధ్యక్షుడు అంతటి అన్నయ్య, మార్కెట్ కమిటీ చైర్మన్ మినుపాల ప్రకాష్ రావు, సింగిల్ విండో చైర్మన్ శ్రీగిరి శ్రీనివాస్, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ సాయిరి మహేందర్, మాజీ సర్పంచ్ సాయిరి పద్మ తదితరులు పాల్గొన్నారు. జగిత్యాల జిల్లా నంచర్ల నుండి ల్యాగలమర్రి వరకు ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్ పాదయాత్ర నిర్వహించారు. జై బాపు జై భీమ్ జై సంవిధాన్ పాదయాత్రలో భాగంగా జగిత్యాల జిల్లా పెగడపల్లి మండలం నంచర్ల నుండి దేవికొండ మీదుగా ల్యాగలమర్రి వరకు ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ కుమార్ పాదయాత్ర నిర్వహించారు. పార్లమెంట్లో కేంద్ర హోంమంత్రి అమిత్ షా అనుచిత వ్యాఖ్యలను గ్రామాన తెలిపే విధంగా జై బాపు జై భీమ్ జై సంవిధాన్ నినాదంతో పాదయాత్ర నిర్వహిస్తున్నామని తెలిపారు. తాను ఎమ్మెల్యేగా విప్ హోదాలో కొనసాగుతున్నానంటే దానికి అంబేద్కర్ పెట్టిన భిక్ష అని తెలిపారు. అమిత్ షా పైన చర్యలు తీసుకుని వారిని మంత్రి పదవి నుంచి బర్తరఫ్ చేసేంత వరకు పాదయాత్ర పోరాటం కొనసాగుతుందని స్పష్టం చేశారు. కరీంనగర్ ప్రభుత్వ ఆసుపత్రి కార్మికులు రేపటి నుంచి నిరవధిక సమ్మెను చేస్తున్నట్లు ప్రకటించారు. ప్రభుత్వ ఆసుపత్రిలో పనిచేసే కార్మికులకు 3 నెలల పెండింగ్ జీతాలు వెంటనే ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నా స్పందించకపోవడంతో నిరవధిక సమ్మె చేపడుతున్నట్లు హాస్పిటల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ గౌరవ అధ్యక్షులు బండారి శేఖర్ తెలిపారు. ప్రతి నెల 5వ తేదీలోపు కార్మికులకు జీతాలు చెల్లించాలని, 500 బెడ్స్కు బిల్లు వచ్చే విధంగా జీవో అమలు చేయాలని డిమాండ్ చేశారు. 14 రోజుల క్రితం సమ్మె నోటీస్ ఇచ్చినా రెస్పాన్స్ లేదని, తప్పని పరిస్థితుల్లో కార్మికులు సమ్మె చేయాల్సిన దుస్థితి ఏర్పడిందన్నారు. జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండలంలో చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం సన్నబియ్యం కార్యక్రమాన్ని ప్రారంభించారు. కొండపూర్ గ్రామంలో పులిదాడిలో గుండు బాబుకి చెందిన ఆవు మృతి చెందడంతో ప్రభుత్వం నుంచి వచ్చిన 30,000 నష్టపరిహారం చెక్కును అటవీ శాఖ అధికారుల సమక్షంలో బాధితుడికి అందజేశారు. అనంతరం కొడిమ్యాల మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన 30 మంది లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కులను అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం మాట్లాడుతూ, యావత్ భారతదేశంలో ఈ రాష్ట్రంలో లేని విధంగా తెలంగాణ సర్కార్ సీఎం రేవంత్ రెడ్డి పేదల కడుపు నింపేందుకు సన్నబియ్యం పంపిణీ పథకాన్ని ప్రారంభించారని తెలిపారు. గతంలో ఉన్న ప్రభుత్వాలు వరి చేయకండి, వరి వేస్తే ఉరేసుకున్నట్లేనని హెచ్చరించేవని, రైతులను ఆదుకోవడానికి సన్నవడ్లు పండించే రైతులకు ₹500 బోనస్ ఇచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వం అన్నారు. ఎన్నికల వేళ హామీలు ఇచ్చినట్లుగా రైతులకు 2 లక్షల రుణమాఫీ చేశామన్నారు. గత ప్రభుత్వం 10 సంవత్సరాల అధికారంలో ఉండి రైతు ₹1,00,000 రుణమాఫీ మాత్రమే చేసిందని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో రేషన్ కార్డు లేని వారి ప్రతి ఒక్కరికి తీసుకునే విధంగా నిరంతర ప్రక్రియగా కొనసాగుతుందన్నారు. కరీంనగర్లో కూరగాయల మార్కెట్లో దళారీ వ్యవస్థను అరికట్టేందుకు చర్యలు చేపట్టాలని రైతు జేఏసీ ప్రతినిధులు డిమాండ్ చేశారు. కరీంనగర్లో రైతుల జేసీ ప్రతినిధులు చంద్రారెడ్డి, పుల్లెల జగన్మోహన్ మీడియాతో మాట్లాడుతూ, మార్కెట్లో దళారీ వ్యవస్థతో రైతులకు, వినియోగదారులకు నష్టం జరుగుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. రైతులకే మార్కెట్లను అప్పగిస్తే తక్కువ రేటుకు నాణ్యమైన కూరగాయలు, ఆకుకూరలు అందించే అవకాశం ఉందని, ఈ విషయంపై పాలకులు, అధికారులు పరిశీలించాలని కోరారు. కరీంనగర్ చుట్టుపక్కల 30 గ్రామాల రైతులు కూరగాయలు పండించి కరీంనగర్లో విక్రయించడం జరుగుతుందని, దళారీ వ్యవస్థతో రైతులకు తీరని నష్టం వాటిల్లుతుందని తెలిపారు. అధికారంలో లేనప్పుడు ఏ పార్టీ నాయకుడైనా రైతుల గురించి మాట్లాడతారని, అధికారంలోకి వచ్చాక ఎవరూ పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా కాంగ్రెస్ పాలకులు, అధికారులు కరీంనగర్లో మార్కెట్లను నెల రోజుల్లోగా రైతులకు అప్పగించాలని డిమాండ్ చేశారు. లేనిచో రైతులందరూ ఏకమై నిరసన కార్యక్రమాలు చేపట్టక తప్పదని హెచ్చరించారు. మంత్రులు, ముఖ్యమంత్రి, ప్రధానమంత్రి వారు కూడా మీరు ఆహారం తినాలంటే కూడా మాలాంటి రైతులు పంట పండిస్తేనే కదా, మేము బాగుంటేనే కదా మీరు బాగుంటారు.
మరి మీ జీతాలు 10,000 నుంచి లక్షల్లోకి పెరిగినప్పుడు అలవెన్స్లతో మా 10 రూపాయల టమాటా 5 రూపాయల కిలో ఎందుకు అయింది ఇవాళ మీరు ఎందుకు ఆలోచన చేస్తలేరు? మా మార్కెట్లు మొత్తం మాకే ఇవ్వాలి. ఈ రాజకీయం జోక్యం ఉన్నది. ఇప్పుడు కొత్త మార్కెట్లు కట్టే దగ్గర ఏ రాజకీయ నాయకుడు జోక్యం చేసుకోవాలి. అడ్డాలు అమ్ముకునే సందుకు కానీ ఇట్లాంటి పనులు చేయాలి. చేస్తే మాత్రం రైతులు ఆగ్రహానికి గురవుతాడు. ఇది ఇక్కడ కరీంనగర్లో మొదలైంది, రేపు ఒడిసిపోతుందని అనుకోవద్దు. ఏపీ తెలంగాణ మొత్తం వ్యాపిస్తే దేశం మొత్తం వ్యాపిస్తుంది దళారు వ్యవస్థ నిర్మూలన కోసం. ఇది చిన్న చేయట్లేదు. మేము గుర్తుపెట్టుకోండి. మేము మీ ఆస్తులు అడగట్లేదు, మీ భూములు అడగట్లేదు. మీరు వ్యవసాయం చేయకుండా మీకు 100 ఎకరాల భూములు ఉంటాయి. వ్యవసాయం చేస్తుంటే 1 ఎకరం 2 ఎకరాలు 5 ఎకరాలు 10 ఎకరాలు ఉంటాయి. ఇది కూడా వ్యవస్థల లోపమే. రాజీవ్ యువ వికాసంపై బ్యాంకర్లతో రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ సమావేశం నిర్వహించారు. యువ వికాసం అమలుకు ప్రతి బ్యాంకుకు కేటాయించిన లక్ష్యం మేరకు రుణాలను సకాలంలో పంపిణీ చేయాలని రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా అన్నారు. కలెక్టరేట్లో జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా రాజీవ్ యువ వికాసంపై బ్యాంకర్లతో సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ రాజీవ్ యువ వికాసం క్రింద మంజూరు చేసే యూనిట్లకు మున్సిపాలిటీ మండలాల పరిధిలో ఉన్న బ్యాంకులకు లక్ష్యాలను నిర్దేశించడం జరుగుతుందని, సబ్సిడీ మంజూరైన యూనిట్లకు తప్పనిసరిగా బ్యాంక్ లింకేజీ రుణాలు పంపిణీ చేసే యూనిట్ గ్రౌండింగ్లో బ్యాంకులు తమ సహకారం అందించాలని సూచించారు. గ్రామాల్లో రాజీవ్ యువ వికాసం పథకం దరఖాస్తు చేసుకునేందుకు అవసరమైన డాక్యుమెంట్లపై విస్తృత ప్రచారం కల్పించాలన్నారు. ఆధార్, కుల ధృవీకరణ పత్రం, రేషన్ కార్డులు లేదా ఆదాయ ధృవీకరణ పత్రం అవసరమని, నిర్దేశించుకున్న లక్ష్యాలను సరిచూసుకుని దరఖాస్తుల స్క్రూటీని ప్రణాళిక సిద్ధం చేసుకోవాలని కలెక్టర్ సూచించారు. సమావేశంలో అదనపు కలెక్టర్ కీమియా నాయక్, యూబీఐ బ్యాంక్ రీజనల్ హెడ్ అపర్ణారెడ్డి, ఎస్బీఐ రీజనల్ మేనేజర్ వెంకటేష్, లీడ్ బ్యాంక్ మేనేజర్ మల్లికార్జున్, వివిధ బ్యాంక్ కంట్రోలర్స్, బ్యాంక్ మేనేజర్స్ తదితరులు పాల్గొన్నారు. రామగుండం ఎన్టీపీసీ యాజమాన్యానికి మున్సిపల్ అధికారులు షాక్ ఇచ్చారు. అనుమతి లేకుండా నిర్మించిన 6 భవనాలకు 99,28,00,000 జరిమానాను విధించి నోటీసులు జారీ చేశారు. విద్యుత్ ఉత్పత్తితో వెలుగులు విరజిమ్మే రామగుండం ఎన్టీపీసీకి మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు షాక్ ఇచ్చారు. అనుమతి లేకుండా అక్రమంగా నిర్మించిన వాటికి 99,28,00,000 జరిమానా విధించారు. రామగుండం ఎన్టీపీసీ విద్యుత్ పరిశ్రమకు సంబంధించిన టౌన్షిప్లో ఇటీవల ఎలాంటి అనుమతి లేకుండా 6 ప్రాంతాల్లో భారీ నిర్మాణాలు చేపట్టారు. అనుమతి లేని నిర్మాణాలపై గత మార్చిలో ఎన్టీపీసీ యాజమాన్యానికి నోటీసులు జారీ చేసినప్పటికీ ఇలాంటి స్పందన లేకపోవడంతో జరిమానా విధించినట్లు పెద్దపల్లి జిల్లా అడిషనల్ కలెక్టర్ అనురాశ్రీ ప్రకటించారు. నిర్ణీత గడువులోపు జరిమానా చెల్లించకపోతే చట్ట ప్రకారం తగిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. భారీ స్థాయిలో జరిమానా విధించడం రాష్ట్రంలోనే తొలిసారని భావిస్తున్నారు. భారీ జరిమానా విధించడం పట్ల అక్రమార్కుల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. ఇప్పటికే రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో ఆక్రమణలకు పాల్పడిన వారి నిర్మాణాలను బల్దీ అధికారులు నేలమట్టం చేస్తున్నారు. కోరుట్లలోని శ్రీ సీతారామ ఆలయంలో వసంత నవరాత్రి ఉత్సవాలు అంగరంగ వైభవంగా నిర్వహించారు. జగిత్యాల జిల్లా కోరుట్ల పట్టణంలోని సీతారామ నదీ తీరంలోని శ్రీ సీతారామ ఆలయంలో అంగరంగ వైభవంగా వసంత నవరాత్రుల ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. ఉదయం స్వామివారికి అభిషేకాలు, శతచండీ హోమం, కుంకుమార్చనలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మహిళలు, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారి కృపకు పాత్రులయ్యారు. అపర భద్రాద్రి ఇల్లందకుంట శ్రీ సీతారామచంద్రస్వామి ఆలయంలో రేపటి నుంచి 12 రోజుల పాటు శ్రీరామనవమి బ్రహ్మోత్సవాలు వైభవంగా నిర్వహించాలని ఏర్పాట్లపై కలెక్టర్, ఎమ్మెల్యే అధికారులతో సమీక్షించారు. అపర భద్రాద్రిగా పేరొందిన కరీంనగర్ జిల్లా ఇల్లందకుంట శ్రీ సీతారామచంద్రస్వామి ఆలయంలో రేపటి నుంచి 12 రోజుల పాటు శ్రీరామనవమి బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి. అందుకు అధికారులు పటిష్టమైన ఏర్పాట్లు చేస్తున్నారు. ఏర్పాట్లపై కలెక్టర్ పమేలా సత్పతి, హుజరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి, సిపి గౌసాలం సంబంధిత అధికారులు స్థానికులతో సమావేశమై సమీక్షించారు. ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి మాట్లాడుతూ అధికారులు సమన్వయంతో పనిచేసి బ్రహ్మోత్సవాలను విజయవంతం చేయాలని కోరారు. ఆలయ పరిసర ప్రాంతాల్లో రాజకీయ ఫ్లెక్సీలు ఏర్పాటు చేయకుండా చూడాలని సిపిని కోరారు. కళ్యాణ మండపం వద్దకు పట్టు వస్త్రాలు తీసుకొచ్చే క్రమంలో అధికార ప్రతిపక్ష పార్టీల వారిని ఒకేసారి ఆహ్వానించే విధంగా చూడాలన్నారు. జాతరకు 10 లక్షల రూపాయలు కేటాయించాలని కలెక్టర్ను కోరారు. కలెక్టర్ పమేలా సత్పతి మాట్లాడుతూ గతం కన్నా వైభవంగా వేడుక జరగాలన్నారు. పార్కింగ్, కరెంట్, తాగునీటి సమస్య లేకుండా చూడాలని అధికారులను ఆదేశించారు. శ్రీరామనవమి రోజున కళ్యాణోత్సవానికి 50,000కు పైగా భక్తులు వచ్చే అవకాశం ఉందని, అందుకు అనుగుణంగా ఏర్పాట్లు చేయాలన్నారు. సుమారు 350 మంది పోలీసులతో పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేస్తామని సిపి గౌసాలం తెలిపారు. 40 సీసీ కెమెరాలతో నిఘా పెడతామని తెలిపారు. అదనపు కలెక్టర్లు ప్రఫుల్ దేశాయ్, లక్ష్మీ కిరణ్, ఆర్డీఓ రమేష్ బాబు, సిఐ కిషోర్ పాల్గొన్నారు. దయచేసి చాలా చిన్నవారు ఇక్కడ ఫండ్స్ ఎంత ఉంటే వాళ్ళకి తెలియదు, కానీ చాలా తక్కువ ఉంటాయి. దయచేసి తనకి ఒక 10 lakhs మీ కలెక్టర్ అకౌంట్ నుంచి మీరు ఇస్తే వారికి కొంచెం బాగుంటుందని మీ అందరూ కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నా. పాపం వాళ్ళు చెప్పలేకపోతున్నారు, నేను చెప్తున్నా. ఇది దయచేసి ఆ 10 లక్షల రూపాయలు మాత్రం మీరు శాంక్షన్ చేయాలని మీకు నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. నేను గౌరవ మంత్రి గారి నోటీస్ కూడా తీసుకెళ్తాం. దయచేసి అదొకటి మాత్రం మీరు సాయం చేయాలని కోరుతా ఉన్నాను. శ్రీరామనవమి కోసం ఏర్పాటు చేసుకోవడం మనకి అలవాటు అయిపోయింది, రొటీన్ అయిపోయింది, అందరికీ తెలుసు. కానీ అంటే గతంలో కూడా ఏ విధంగా చేశాము దానికన్నా కొంత మంచిగా చేయాలన్నది ప్రతిసారి మనకి అనిపిస్తుంది. గత వారంలో
ఏసీపీ గారు ఆడియో గారు ఇద్దరు కలిసి కూడా ఈ క్షేత్రస్థాయిలో ఇక్కడ పర్యవేక్షణ చేసుకుంటూ సిపి గారు ఆధ్వర్యంలో ఇన్స్ట్రక్షన్స్ తీసుకుంటూ చాలా వాటికి బందోబస్తు ప్లాన్ ఏ విధంగా భక్తుల కోసం సౌకర్యాలు ఏ విధంగా ఏర్పాటు చేయాలి, ఎక్కడి నుంచి లా అండ్ ఆర్డర్ అని అన్ని దృష్టిలో పెట్టుకుంటూ ప్లాన్ ఒకటే వేసుకోవడం జరిగింది. దొడ్డి కొమరయ్య పోరాట స్ఫూర్తి మనందరికీ ఆదర్శమని జగిత్యాల అదనపు కలెక్టర్ బిఎస్ లతా తెలిపారు. అమరుడు దొడ్డి కొమరయ్య చిత్రపటానికి తెలంగాణ రాష్ట్ర ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య, జిల్లా కలెక్టర్ పమిలా సత్పతి, పోలీస్ కమిషనర్ గౌసాలం తదితరులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ భుక్తి కోసం, వెట్టి చాకిరి విముక్తి కోసం పోరాటం చేసి అమరుడైన దొడ్డి కొమరయ్య భవిష్యత్తు తరాలకు స్ఫూర్తిదాయకమన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఎస్సీ ఎస్టీ కమిషన్ సభ్యులు కుస్ట్రం నీలాదేవి, కుంకటి లక్ష్మీనారాయణ, జిల్లా శంకర్, రేణిగుంట ప్రవీణ్, రాంబాబు నాయక్, వివిధ ప్రజా సంఘాల నాయకులు, అధికారులు పాల్గొన్నారు. ప్రతి పేదవాడు కడుపు నిండా తినాలనే ఉద్దేశంతో సీఎం రేవంత్ రెడ్డి రేషన్ దుకాణాల ద్వారా సన్నబియ్యం పంపిణీ చేస్తున్నారని కాంగ్రెస్ సీనియర్ నాయకులు జువాడి కృష్ణారావు తెలిపారు. కోరుట్ల పట్టణంలోని 19, 31 వార్డుల్లో గల రేషన్ దుకాణాల్లో సన్నబియ్యం పంపిణీ కార్యక్రమాన్ని 19వ వార్డు ఇన్ఛార్జ్ పట్టణ కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులు నయీం, 31వ వార్డు ఇన్ఛార్జ్ వసీంలతో కలిసి పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా జువాడి కృష్ణారావు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అంటేనే పేదల ప్రభుత్వమని, గత ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు 6 గ్యారెంటీలు అమలు చేయడమే కాకుండా పేదవారు కడుపు నిండా తినాలనే ఉద్దేశంతో రేషన్ దుకాణాల ద్వారా సన్నబియ్యం పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగిందన్నారు. కావున అర్హులైన ప్రతి ఒక్కరూ రేషన్ దుకాణాల ద్వారా సన్నబియ్యాన్ని తీసుకెళ్లాలని కోరారు. ఈ కార్యక్రమంలో జువాడి కృష్ణారావుతో పాటు 19వ వార్డు కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ఎంఏ నయీం, 31వ వార్డు కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ వసీం, కాంగ్రెస్ పార్టీ వివిధ హోదాల నాయకులు, కార్యకర్తలు, రేషన్ డీలర్లు, యువకులు, మహిళలు తదితరులు పాల్గొన్నారు. మోర్తాడ్ మండలం ధర్మోరా గ్రామానికి చెందిన ఎన్ఆర్ఐ ముస్కు అనూప్ రెడ్డి తమ గ్రామంపై అభిమానంతో చాలా ఏళ్లుగా సేవలు చేస్తూ ఆదర్శంగా నిలుస్తున్న వైనంపై K6 GTPL అందిస్తున్న స్పెషల్ ఫోకస్. ధర్మోరాలో పలువురు గ్రామస్తులు మాట్లాడుతూ తమ గ్రామానికి చెందిన ఎన్ఆర్ఐ ముస్కు అనూప్ రెడ్డి చాలా ఏళ్లుగా గ్రామానికి తమ వంతు సేవలు అందిస్తున్నారని K6తో అన్నారు. ఇటీవల ఆయన 1,50,00,000 వ్యయంతో శ్రీదేవి భూదేవి సమేత వెంకటేశ్వర స్వామి దేవాలయాన్ని నిర్మించారు. అంతకుముందే సాయిబాబా దేవాలయాన్ని నిర్మించడంతో పాటు అలాగే గ్రామంలోని మరో 2 హనుమాన్ దేవాలయాలకు మరమ్మతులు చేయించినట్లు గ్రామస్తులు తెలిపారు. ముస్కు వంశానికి చెందిన రాజేశ్వర్ రెడ్డి, భారతి దంపతుల మరి ప్రథమ పుత్రుడైనటువంటి అనూప్ కుమార్ రెడ్డి గారు ఈ యొక్క గ్రామంలో శివాలయం ఆవరణ లోపలనే శ్రీదేవి భూదేవి సమేత వెంకటేశ్వర స్వామి యొక్క ఆలయాన్ని దాదాపుగా 1,50,00,000 రూపాయల ఖర్చుతో ఆలయాన్ని నిర్మించి మరి ధర్మోర గ్రామ ప్రజలకు అదేవిధంగా చుట్టుప్రక్కల కుమార్ గారు మా గ్రామానికి కొత్తగా వెంకటేశ్వర స్వామి మందిరాన్ని కట్టేయడం జరిగింది. మా గ్రామంలో ఏ పనులు అయినా కానీ స్వామికి ఫోన్ చేసిన ద్వారా వెంటనే మాకు సహాయ సహకారాలు అందిస్తున్నారు. గత 20 ఏళ్ల క్రితము సాయిబాబా టెంపుల్ కట్టించడం జరిగింది. ఇప్పుడు ఈ వెంకటేశ్వర స్వామి మందిరాన్ని కట్టించి 14 మంది స్వాములకు మాలలేయించి వారు ఎంతో ఈ పుణ్యక్షేత్రంలాగా వెలిగిస్తున్నాడు. స్వామి ద్వారా కరుణా కటాక్షాలు. ముస్కు అనూప్ కుమార్ రెడ్డి గారు మా గ్రామస్తుడు, అమెరికాలో సెటిల్ అయినటువంటి వ్యక్తి. ఊరి మీద ఉన్న ప్రేమ మమకారంతో ఆయన మా గ్రామానికి ఎనలేని సేవలు అందిస్తున్నారు. గత కొంతకాలంగా మా గ్రామానికి మా విలేజ్లో హనుమాన్ టెంపుల్ కానీ సాయిబాబా మందిరం కానీ ఇంతకుముందు ఒక 20 సంవత్సరాల క్రితం నిర్మించారు. అదేవిధంగా ఇప్పుడు సుమారు 1,50,00,000 రూపాయల వ్యయంతో శ్రీ వెంకటేశ్వర స్వామి గారి ఆలయం నిర్మించడం జరిగింది. పేదలకు తన వంతు ఆర్థిక సహాయం అందజేస్తూ ఉండడం, పేద విద్యార్థులకు విద్య నేర్చుకునేందుకు ఆర్థిక సహాయం అందజేయడం, స్థానిక ప్రభుత్వ ప్రైమరీ పాఠశాలలో 3 వాలంటీర్లను గత 6 సంవత్సరాలుగా నియమించి వారికి ప్రతి నెల వేతనాన్ని సైతం అందజేస్తున్నారని, అలాగే వాచ్మెన్ కూడా నియమించినట్లు చెప్పారు. అన్ని విధాలా ఆదుకుంటూ మరి ప్రతి ఒక్కరి బాధను కూడా తన బాధగా అర్థం చేసుకొని వారికి సేవ ఏదో ఒక విధ రూపంలో సేవ చేయడం జరుగుతుంది. అతని సేవలు మేము ధర్మవర గ్రామస్తులు మా అదృష్టం అనుకుంటున్నాం. ఇంకా ముందు కూడా మాకు ఎన్నో విధాలుగా సహాయకారిగా ఉంటారని కోరుకుంటున్నాం. అయితే ప్రస్తుతం ఇప్పుడు శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయం ముందర మనం ఉన్నాం. ఇక్కడ మనకు దాదాపు 1,50,00,000 వ్యయంతో కూడిన దేవాలయాన్ని నిర్మించారు. అతను మా గ్రామానికి ధర్మోరా గ్రామం నుండి 4 అమెరికాలో వృత్తిపరంగా స్థిరపడేందుకు ఎన్ఆర్ఐ ముస్కు అనూప్ రెడ్డి తోడ్పాటు అందించారన్నారు.
అలాగే ధర్మవరం గ్రామంలోని ఉన్నత పాఠశాలలో తరగతి గదుల నిర్మాణం మధ్యలో ఆగిపోగా అందుకు ఆయన ముందుకు వచ్చి తరగతి గదుల నిర్మాణం పూర్తి చేసి అందుబాటులోకి తీసుకొస్తామని హామీ ఇచ్చారని గ్రామస్తులు చెప్పారు. ఇటీవల కాలంలో ధర్మవరం గ్రామంలో ఒక 2 కోట్ల చిల్లర ఆర్థిక సహాయంతో వెంకటేశ్వర టెంపుల్ నిర్మాణం పూర్తిగా ఆయన చేతుల మీదకెళ్ళి నిర్మాణించుకోబడినది. దానికి ప్రారంభానికి పెద్ద మొత్తంలో ఖర్చు పెట్టి 5 రోజులు విజయవంతంగా కార్యక్రమాలు చేపట్టి పూర్తి చేయడం జరిగింది. దానిలో బాగా మన్నదాన కార్యక్రమాలు కానీ తదితర కార్యక్రమాలు కానీ అందరినీ మన్ననలు పొంది పెద్ద మొత్తంలో దాన్ని విజయవంతం చేయడం జరిగింది. పలువురు అనారోగ్యంతో ఉన్నారన్న విషయాన్ని తెలుసుకున్న ఆయన వారికి సహాయం చేయడం గొప్ప విషయమని గ్రామస్తులు కొనియాడారు. అంతేకాకుండా బోర్గం గ్రామంలో శ్రీ లక్ష్మీ గణపతి దేవాలయం వద్ద 3.75 లక్షల రూపాయలను విరాళంగా అందజేశారని చెప్పారు. గంగాధర్ గౌడ్ నా పేరు, నిజామాబాద్ డిస్టిక్ మోర్తాట్ మండల్ ధర్మోరా విలేజీ మాది. ఇక్కడ మాకు అమెరికా నుంచి శ్రీ అనూప్ రెడ్డి అని మా గ్రామ వాస్తవ్యులు. అతను మా యొక్క ధర్మోరా గ్రామానికి ఎనలేని సేవలు చేయడం జరిగింది. అదేవిధంగా మా యొక్క స్కూల్లో పునర్నిర్మాణంకి స్కూలు గదులకు 12 లక్షలు ఇవ్వడం అనేది జరిగింది. మరియు వెంకటేశ్వర స్వామి మందిరాన్ని కూడా నిర్మించినారు. 20 ఏళ్ళ నిజామాబాద్ నగరంలోని ఓ పాఠశాలలో బాలికల హాస్టల్ వద్ద బాలికలకు వసతి గదులు, కాన్ఫరెన్స్ హాల్ సైతం నిర్మించారన్నారు. అనంతరం ఎన్ఆర్ఐ ముస్కు అనూప్ రెడ్డి మాట్లాడుతూ తన గ్రామానికి స్వచ్ఛందంగా సేవ చేయాలనే ఉద్దేశంతో తన వంతు పలువురికి సహాయం చేస్తున్నానన్నారు. తనకు ధర్మోరా గ్రామం అంటే అభిమానమని అన్నారు. గ్రామాభివృద్ధిలో తన వంతు తోడ్పాటు అందించడం అదృష్టంగా భావిస్తున్నానన్నారు. అతి త్వరలో మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలు, సేవా కార్యక్రమాలు చేపట్టనున్నామని చెప్పారు. అందరికీ నమస్కారం. నా పేరు అనూప్ కుమార్ రెడ్డి ముస్కు. మాది స్వగ్రామం ధర్మవరం గ్రామం, మోర్తాడ్ మండల్, నిజామాబాద్ జిల్లా. నేను అమెరికాలో సెటిల్ అయ్యాను. అమెరికా దేశస్తుని, అమెరికా పౌరసత్వం తీసుకున్నా. మేము రాజకీయాలు అటువంటి ఏం అపేక్ష లేకుండా మా ఊరికి స్వచ్ఛందంగా సేవ చేయాలనుకుంటున్నాం, చేస్తున్నాం కూడా. త్వరలో మా నాన్న మా అమ్మ పేరు మీద ఒక ట్రస్ట్ ఏర్పాటు చేసి పేద పిల్లలకు చదువు, తర్వాత పేద పిల్లలకు పెళ్ళిళ్ళు, తర్వాత అభివృద్ధి కార్యక్రమాలు, టెంపుల్స్ అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాలనుకుంటున్నాము. అతి త్వరలో దీనికి సంబంధించి కార్యక్రమాలు చేపట్టాలి. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. కేంద్ర హోంమంత్రి అమిత్ షాను మంత్రివర్గం నుంచి బర్తరఫ్ చేయాలి. పెగడపల్లి మండలం నంచర్ల నుంచి దేవికొండ మీదుగా ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ పాదయాత్ర. కరీంనగర్ కూరగాయల మార్కెట్లో దళారీ వ్యవస్థను అరికట్టాలి. మార్కెట్లను కూరగాయలు పండించే రైతులకు కేటాయించాలి. రైతు జేఏసీ ప్రతినిధుల డిమాండ్. కరీంనగర్ కలెక్టరేట్లో ఘనంగా దొడ్డి కొమురయ్య జయంతి వేడుకలు. దొడ్డి కొమురయ్య చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన కలెక్టర్ పమేలా సత్పతి. రేషన్ షాపుల్లో సన్నబియ్యం పంపిణీ దేశంలోనే చారిత్రాత్మకం. పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయ రమణారావు. పెండింగ్లో ఉన్న ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు ఈ నెల 30లోగా పరిష్కరించాలి. తెలంగాణ రాష్ట్ర ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ GTPL.